కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు తెలంగాణ యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకులు. 12 వర్సిటీలకు సంబంధించిన ప్రొఫెసర్లు, కాంట్రాక్ట్ లెక్చరర్స్ ను రెగ్యులరైజ్ చేయకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూనివర్సిటీ తరపు నుండి ప్రభుత్వ గుర్తింపు కార్డు, ఈఎస్ఐ, పీఎఫ్ సదుపాయం కల్పించాలని బొరపెట్టుకుంటున్నా పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులతో మా ప్రతినిధి అరవింద్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో కాంట్రాక్ట్ అధ్యాపకులు ఇప్పటికే పోరుబాట పట్టారు. వారికి ఏదైతే ప్రభుత్వం నుండి వచ్చిన హామీలు కానీ ఇప్పటి వరకు నెరవేర్చకపోవడం కానీ, సీఎం రేవంత్ రెడ్డి గారు గతంలో మాకు ఇచ్చిన ఏదైతే హామీ ఉందో అది నెరవేర్చనని కూడా వాళ్ళు ఇప్పటికే పోరుబాట పట్టారు. ఏదైతే హైదరాబాద్లో చూసుకుంటే ఇప్పటికే వాళ్ళందరూ ఒక సమావేశంలో ఏర్పడి ప్రభుత్వానికి ఒక వినతి పత్రంలాగా విన్నవించుకోవాలని కూడా వారు ప్రయత్నం చేస్తున్నారు. మనతోని కాంట్రాక్ట్ అధ్యాపకులు ఉన్నారు. రుసుమికి సంబంధించిన వారిని అడిగి పూర్తి వరకు తెలుసుకున్నాం. అసలు ప్రధానంగా మీరు రావడానికి ప్రధానమైన కారణాలు ఏంటి సార్? ఈరోజు మేము గత సమ్మర్ వెకేషన్ కంటే ముందు తెలంగాణలోని 12 యూనివర్సిటీ చెందిన కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు నిరవధిక సమ్మె చేశాం. అందులో ప్రధానమైనటువంటి డిమాండ్ ఏదైతుందో బేసిక్ ప్లస్ డిఏ, హెచ్ఆర్ఏ 3% ఇంక్రిమెంట్తో కూడుకున్నటువంటి ఉద్యోగ భద్రత కల్పించాలి. దాని తర్వాతనే మేము రిక్రూట్మెంట్ వెళ్లాలనేటువంటి ఏకైక డిమాండ్తో మేము నిరవధిక సమ్మె చేశాం. దానికి పరిణామంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని మా ప్రతినిధులతో మాట్లాడి మాకు గట్టిగా వారు కమిట్ అయ్యారు. ఏమనంటే మీకు రెగ్యులరైజేషన్ అనేది కోర్టుల పరిధిలో ఉన్నది, కోర్టు ఆదేశాలు ఉన్నాయి కాబట్టి మేము చేయలేము. దానికి కాకుండా మీకు ఉద్యోగ భద్రత విషయం కానివ్వండి, బేసిక్ డిఏ, హెచ్ఆర్ఏ 3% ఇంక్రిమెంట్ కానివ్వండి తప్పనిసరిగా ఇస్తాము. ప్రభుత్వం మీ సమస్యను పరిష్కరిస్తుంది అని చెప్పిన ధర్మిలా మేము ఆ రోజు మా యొక్క నిరవధిక సమ్మెను విరమించుకున్నాం. ప్రభుత్వము మాకు ఉద్యోగ భద్రత కల్పించండి, బేసిక్ డిఏ, హెచ్ఆర్ఏ 3% యాన్యువల్ ఇంక్రిమెంట్ ఇవ్వండి, దాని తర్వాతనే మీరు రిక్రూట్మెంట్ వెళ్ళాలని కోరుతున్నాం. మేము జీవో 16 హైకోర్టు కొట్టేసిన తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. అది డిసెంబర్ 2024లో వచ్చింది. అది అక్కడ ఏమన్నారంటే ఎవరైతే లాంగ్ సర్వీస్లో పనిచేస్తున్నారో వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేసుకోవడానికి ఉన్నది మీ ఈ ప్రొసీజర్, డ్యూ ప్రొసీజర్ ఏదైతే ఉన్నదో అదన్నీ లేకుండా మేము కూడా సీఎం గారికి ఏంటంటే కొంతమంది వైస్ ఛాన్సలర్స్ కానీ లేకుంటే కొంతమంది అధికారులు కానీ సీఎం గారిని, ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. వీళ్ళని రెగ్యులర్ చేయడానికి వీలు లేదని చెప్తున్నారు. కాబట్టి రెగ్యులర్ చేయడానికి లీగల్గా ఎలాంటి ప్రాబ్లం లేదు. దాన్ని చాలా మంది మన వాళ్ళు కూడా చెప్పినారు. కాబట్టి మేమనేది ఏంటంటే మమ్మల్ని రెగ్యులర్ చేయి, మాకు యూజీసీ స్కేల్స్ ఇవ్వండి, మాకు ఉద్యోగ భద్రత కల్పించండి. ఇవన్నీ కల్పించిన తర్వాత మిగతా పోస్టులు మాకు ఏం చేసుకున్నా మాకు అభ్యంతరం లేదు. రిక్రూట్మెంట్కి మేము వ్యతిరేకం కాదు. సో బీసీలకు వ్యతిరేకం కాదు, రిక్రూట్మెంట్కి వ్యతిరేకం కాదు, ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. ప్రభుత్వం ఇచ్చిన హామీని సీఎం గారు చేస్తా అని చెప్పినారు కాబట్టి దాన్ని స్పీడప్ చేయమని చెప్తున్నాం. అంతకంటే వేరే ఏ ఉద్దేశం లేదు మాకు. మేమందరం కూడా ఒక యూనివర్సిటీలో, ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో అయితేనేమి మిగతా 12 యూనివర్సిటీల్లో చాలా సంవత్సరాలుగా ఇక్కడ మా సేవలను అందిస్తున్నాం. మేము ఇన్ని సంవత్సరాలుగా సేవలను అందిస్తాం. మేము కోరేది ఒకటి గవర్నమెంట్ని మా ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేయమని అడుగుతున్నాము. ముఖ్యంగా మాకు ఉద్యోగ భద్రత కావాలని మేము కోరుకుంటున్నాము. మాకేంటంటే ఆ టైంలో ఉద్యోగ భద్రత ఇస్తాము, మీకు హెచ్ఆర్ఏ ఇస్తాము, 3% ఇంక్రిమెంటు, నోటిఫికేషన్ వచ్చే ముందు మా జాబ్స్ మాకు ఉంచేసి మిగతా జాబ్స్కి నోటిఫికేషన్ ఇస్తామన్నారు. కాబట్టి సీఎం గారు ఇచ్చిన ఆదేశాల మేరకే మా ఉద్యోగాల భద్రత మాకు ఇస్తూ మాకు ఉంచేసి నెక్స్ట్ నోటిఫికేషన్ ఏవైతే పోస్టులు ఉన్నాయో వాటిని ఏ క్రమంలో వాళ్ళు ఇవ్వాలనుకుంటారో ఆ క్రమంలో నోటిఫికేషన్ ఇస్తే బాగుంటుంది. కాబట్టి మాకు ఉద్యోగ భద్రత ఉండాలి, మాకు జాబ్ రెగ్యులరైజేషన్ అవుతే బాగుంటుందని మా అందరి తరఫున మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈ సదస్సు కారణం కూడా అదేనండి. గత 3 దశాబ్దాలుగా చేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లకు ఎలాంటి అది లేకుండా రోడ్డు మీద పడే అవకాశం ఉంది. కాబట్టి వీరికి ఉద్యోగ భద్రత కావాలి, లేదా టైం స్కేల్ కానీ, హెచ్ఆర్ఏ కానీ, 3% డిఏ కానీ, హెల్త్ కార్డులు కానీ ఎలాంటి ఏమీ ఉండవు. దిగిపోయిన రోజు కూడా ఎలాంటి రిటైర్మెంట్ కానీ ఎలాంటి బెనిఫిట్స్ కూడా ఉండవు. కాబట్టి అధికార యంత్రాంగానికి కూడా మా విన్నపం ఏంటంటే మా తరఫున దశాబ్దాల కొద్ది పనిచేస్తున్న వారిని రోడ్డు మీద పడవేయకుండా కాంట్రాక్ట్ విశ్వవిద్యాలయ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలని, అట్లీస్ట్ స్కేల్ అయిన మానవతా దృక్పథంతో ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా మా విన్నపం ఏంటంటే దశాబ్దాల కాలంగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లను మేము రెగ్యులరైజ్ చేయాలని వారికి మేము మానవతా దృక్పథంతో విన్నవిస్తున్నాం. 21 years నుంచి నేను యూనివర్సిటీ సర్వీసెస్లో ఉన్నా. ఐఎమ్ గివింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ సర్వీసెస్ టు ద యూనివర్సిటీ. మై థింగ్ ఈజ్ దాట్ సార్, నిజాం కాలేజ్లో మేము 120 టీచర్లు టోటల్. 120 టీచర్లో 10 మంది టీచర్లే రెగ్యులర్ టీచర్స్, 110 టీచర్లు కాంట్రాక్ట్ వాళ్ళే. మేము 110 టీచర్ ద హోల్ నిజాం కాలేజ్ నడిపిస్తున్నాము. మనం ప్రతిసారి హ్యూమిలియేట్ చేస్తూ ఉంటాం. వీఆర్ నాట్ అగేన్స్ట్
రెగ్యులర్ రిక్రూట్మెంట్, నాట్ అట్ ఆల్ అగేన్స్ట్ రిక్రూట్మెంట్. మీరు రిక్రూట్మెంట్ చేసుకోండి, ఎప్పుడు చేసుకోండి, మాకు ఉద్యోగ భద్రత ఇవ్వండి, మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి, మా బెనిఫిట్స్ ఇవ్వండి. బికాస్ ఒక గత 20 ఇక 22 years అయింది సార్ వచ్చి 22 years మేము సర్వీస్ ఇస్తున్న డిపార్ట్మెంట్ ఇంకా యూనివర్సిటీ అన్ని పోస్టులు మేమే చేస్తున్నాము. మమ్మల్ని ఫస్ట్ కన్సిడర్ చేయండి, తర్వాత మీరు ఉన్న మిగతా పోస్ట్ ఏమైనా చేసుకోండి. వీఆర్ నాట్ అగేన్స్ట్ ఎనీథింగ్. మేము గవర్నమెంట్ ఇదే కోరుకుంటున్నాం, ప్లస్ యూనివర్సిటీ అథారిటీస్ ఇదే కోరుకుంటున్నాం సార్. మా కాలేజ్ అభివృద్ధికి మేము ఎంతో దోహదం పడుతున్నాం, కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇలాంటి నిమ్మకు నీరెత్తని పరిస్థితి కూడా కనిపిస్తుంది. వాళ్ళు ఎందుకు మాకు హామీలు ఇచ్చిలో అది నెరవేర్చలేకపోతున్నారు, మా దగ్గర ఉన్న అధికారుల లోపమా ప్రభుత్వ లోపమా ఇప్పటికి కూడా మాకు అర్థం కావట్లేదని ఇప్పటికే వాళ్ళు తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ దశరథతో అరవింద్, టీ న్యూస్, హైదరాబాద్.